ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనీసం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మేము నీకు సహాయపడకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. అమ్మగారు, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఇవి పెద్ద మాటలు కాదు పున్నమి, ఉన్న మాటలు. అమ్మా, అలా అనుకుంటే నేను కూడా మీకు రుణపడి ఉన్నానమ్మగారు. గూడెంలో ఉండే నన్ను తీసుకొచ్చి ఇంత పెద్ద రాజభవనంలో పనికి పెట్టుకున్నారు. పని మనిషిలా కాకుండా మీ ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు. అంతకంటే ఇంకేం కావాలమ్మగారు? అయ్యగారు నా కోసం కోర్టుకొచ్చి సంతకం పెట్టారు. ఆయన పనులే ఆయనకు తెలియవు. అలాంటిది నా కోసం సంతకం పెట్టారంటే ఎంత గొప్ప విషయం. అవును పున్నమి, జాబిల్లి పేరు తప్ప అన్నీ మర్చిపోయిన శివదేవ్ ఇప్పుడు సంతకం ఎలా పెట్టాడో అర్థం కావడం లేదు. శివదేవులో చిన్న చిన్నగా మార్పు మొదలైనట్టుంది. అది కూడా నీ వల్లే. శివదేవ్ తన జాబిలిని నీలో చూసుకుంటున్నాడు. అవును, అందుకే మేమిక్కడ ఉన్నంతకాలం నువ్వు మహల్కి రావాలి. అది మేము చేసుకున్న అదృష్టం అమ్మగారు. తేజ, అమ్మా. పున్నమికి ఎంత డబ్బు కావాలో ఇచ్చి పంపించు. అలాగే అమ్మా. వద్దమ్మగారు, ఈ భూమికి సంబంధించిన పేపర్లు వచ్చాయి కదా, అవి తాకట్టు పెట్టి తీసుకుంటాను. అంటే ఏమిటి పున్నమి నువ్వనేది? హ, నా దగ్గర డబ్బు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నావా నువ్వు? అయ్యో, అది కాదమ్మగారు. నీ గురించి నాకు తెలుసు పున్నమి, నువ్వు ఊరికే ఏమీ తీసుకోవు అని. మీ అమ్మ నిన్ను అంత గొప్పగా పెంచింది. నీది కాని దాని గురించి నువ్వు ఆశించవు. నీది అనుకున్న దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టవు. శభాష్ శభాష్ పున్నమి. రాజమాత, సహాయం చేసే గుణం మీది, ఊరికే సహాయం పొందకూడదనే గుణం పున్నమిది. ఇది ఇప్పట్లో తెగే విషయం కాదు. పున్నమి, నువ్వెలాగో ఆ పేపర్స్ తాకట్టు పెట్టి డబ్బు అప్పుగా తీసుకోవాలనుకున్నావు కదా, కాబట్టి ఆ పేపర్లు ఇక్కడే తాకట్టు పెట్టి డబ్బు తీసుకో. ఏం పున్నమి, ఇలా కూడా నీకు నచ్చటం లేదా? సరే అమ్మగారు. చూసావా, ప్రాబ్లం క్లియర్. లాయర్ తెలివితేటలు ఉపయోగించావు. మంచి డ్రీమ్లో ఉన్నట్టున్నావు. ఆ చందమామని చూస్తూ కలలు కంటున్నావంటే ఏంటక్క మ్యాటరు? మ్యాటరు లేదు, మోటరు లేదు. శంకుబావని సిటీకి పంపించిన ఒక పెద్ద బాధ్యత తీరిపోయిందని కాస్త నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్నా అంతే. నీ వాలకం చూస్తుంటే అలా అనిపించట్లేదక్క. మా పెద్దమ్మ నీకు ఇంకా సంబంధం ఏమీ తీసుకురాలేదు అని అనిపిస్తుంది. రేయ్, పున్నమిని చేసుకోవాలంటే అట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు కాదురా. చందమామలాగా మచ్చలేని మహారాజు కావాలి. 6 అడుగులుండాలి.
భూతద్దం పెట్టి వెతికినా చిన్న తప్పు కూడా కనిపించకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారతం అంత చెప్పుకోవాలి. ఇప్పుడెందుకు? ఆ, ఓ పంచే అక్క. ఏంట్రా అది? పండు వెన్నెల్లో పడుకొని ప్రశాంతమైన మనసుతో ఆ చందమామని చూడక్క. చూస్తే నువ్వు కలలు కంటున్న మహారాజు అందులో కనిపిస్తాడు. అయినా నీకెవరు చెప్పారా ఇలాంటివి? సినిమాలు చూడట్లేదా ఏంటి? రే నిన్ను! ఏ గని ఒకసారి ఇంటికి రా. అమ్మా వస్తున్నా. అక్కో మా అమ్మ పిలుస్తుంది. వెళ్ళకపోతే చీపురు ఇరిగిపోయేదాకా నన్ను కొడుతుంది. పొద్దునే వస్తలే. బాయ్ అక్క. వస్తున్నానమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. నిజంగా గనిగాడు చెప్పినట్టు చందమామలో మనం కోరుకునే మనిషి కనిపిస్తాడా? చూద్దాం. వకీల్ సాబ్, నాకే తెలియకుండా నీ మాయలో పడిపోతున్నట్టున్నా. రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నిన్ను చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంటాను. రాత్రిళ్ళు మాత్రం చాలా నెమ్మదిగా సాగేవి. ఇప్పుడు రాత్రులు కూడా మీ ఆలోచనలతో వేగంగా సాగుతున్నాయి. రే గని నిన్ను పొద్దున్నే అట్ల తద్దుంది. ఏకువ జామునే లేవాలన్నావు కదా పున్నమి. ఏదో పిచ్చి పిచ్చిగా నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు. ఏం లేదమ్మా. సరే పడుకో. మంచు కురుస్తుందేమో, లోపలికొచ్చి పడుకోకూడదు. అబ్బా అబ్బా, నాకు ఇక్కడే బాగుందమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. సరే జాగ్రత్త. నేను నిజంగా వకీల్ సాబ్ మాయలో పడిపోయినట్టున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.